నమస్తే, వెల్కమ్ టు శిల్పా న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో 6-7 వార్డుల్లో పర్యటించిన వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలను అణచాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని తెలిపిన రాష్ట్ర నయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పుల్లయ్య. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ వార్డులో పర్యటించిన కడప జిల్లా వైసీపీ సమన్వయకర్త అమర్నాథ్ రెడ్డి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహించిన వస్త్ర వ్యాపారులు. రైతన్నలు బాగుండాలంటే రాజన్న రాజ్యం మళ్లీ రావాలని పిలుపునిచ్చిన నంద్యాల వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి 6-7 వార్డులలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి శిల్పా మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. సిద్ధం నీ వెనకే సాగే సైనికులం, రగిలే యువకుల లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే. యుద్ధంకైనా సిద్ధం నీ వెనకే సాగే సైనికులం, రగిలే యువకుల లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే. గనుచూపుల సైగే చాలు ప్రతి లక్ష్యం సాధిస్తాం, అలు పెరగని నీ పోరాటంలో వెనకే నీ వెనకే. నువ్వే మా లీడర్, నువ్వే మా లీడర్. యుద్ధంకైనా సిద్ధం నీ వెనకే సాగే సైనికులం, రగిలే యువకుల లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే. యుద్ధంకైనా సిద్ధం నీ వెనకే సాగే సైనికులం, రగిలే యువకుల లక్ష్యం నీ ధైర్యంతో మా దైవం నువ్వే. గడప గడపకు ప్రజలు పూలమాల వేసి ప్రియతమ నాయకుడికి స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించి నాయకుడిపై ఉన్న అభిమానాలు చాటుకున్నారు. ప్రజలంతా ఏకకంఠంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తామని భరోసా ఇచ్చారు. 6వ వార్డ్ కౌన్సిలర్ భీమనపల్లి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ, ఆ పొరపాటు మళ్ళీ ఇప్పుడు చేసుకోకుండా అత్యంత ఉత్తములైన ప్రజాదరణ పొందిన వ్యక్తి గౌరవనీయులైన మన శిల్పా మోహన్ రెడ్డి గారిని మనం తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, ఈ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకుండా
ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మోహన్ రెడ్డి గారు ప్రతి వార్డులో డ్రైన్లు, రోడ్లు, కుళాయిలు, నీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం ప్రతి ఒక్కరికి కలగజేశారు. ఇప్పుడు మేము కూడా ప్రతి నంద్యాల టౌన్లో ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా అన్ని ఏరియాల్లో కూడా వైండింగ్ చేయించి అందరికీ కూడా మంచిగా ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈరోజు తెలియజేస్తున్నాం, ప్రార్థిస్తున్నాను. అందరం కూడా అల్లమైన నడుస్తాం, అత్యంత మెజారిటీతో గెలిపిస్తామని అన్నగారుగా మేము మాట ఇస్తున్నాం. మా వార్డు తరపు నుంచి అందరూ కూడా సహకరించాలి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఎవరైతే మన నంద్యాలకు సరైన వ్యక్తి, ఎవరొస్తే మనకు నంద్యాల మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది నంద్యాల అని ఒకసారి ఆలోచించి ఓటర్ మహాశయులందరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఎంతో కొన్ని కోట్ల అభివృద్ధి తీసుకొచ్చాము, చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఈ 3 సంవత్సరాల్లో మున్సిపాలిటీ నుండి మేము ఓన్గా చేసిన డెవలప్మెంట్ తప్ప ఒక్క రూపాయి కూడా ఇంతవరకు టౌన్లో ఇచ్చింది లేదు. కానీ మేము చేసిన డెవలప్మెంట్ను పైలాన్లు వేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేయడం జరిగింది. మరి ఇవాళ బై ఎలక్షన్స్ అని చెప్పేసి కొన్ని కోట్లు వదులుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ మరి 3 సంవత్సరాల నుండి నంద్యాల ప్రజల అవసరాలు కనిపించలేదా అని చెప్పేసి కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫు నుండి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ప్రజలను కూడా మన వర్గానికి చెందిన వాళ్ళకే పెన్షన్స్ అంటున్నారు, మన వర్గానికి చెందిన వాళ్ళకే రేషన్ కార్డ్స్ అంటున్నారు, మన వార్డుకు సంబంధించిన మనుషులకే వర్కులు అంటున్నారు. ఈ 3 సంవత్సరాల్లో శిల్పామోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసిన మేము ఎక్కడా కూడా కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా అన్ని వార్డ్స్ను కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. శిల్పామోహన్ రెడ్డి గారిని నంద్యాల నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 7వ వార్డ్ కౌన్సిలర్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ ఫారూక్ నగర్ కి మన అన్న శిల్పామోహన్ రెడ్డి గారు రావడం జరిగినది. ఈయన వైసీపీ అభ్యర్థిగా రాబోయే ఎలక్షన్లలో అందరూ అఖండ మెజార్టీతో గెలిపించాలని అందరికీ మరీ కోరుతున్నాను. మీ యొక్క బంధువులకు, స్నేహితులకు అందరికీ చెప్పి ఫ్యాన్ గుర్తుగా వేసి గెలిపించవలసినదిగా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. అనంతరం సంచిపట్టల కరీం మాట్లాడుతూ ఏకతాటిపై నిలిచి భయపడకుండా, బెదరకుండా, ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి ఆశలు చూపినా మనము వాటికి లొంగకుండా ప్రజల కోసం పరితపించే ప్రజానాయకుడిని మనము గెలిపించుకోవాల్సిన బరువు, బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ప్రజలను నా వైపు ఉండాలని పక్కగా చూపించి పదవులు పొందే వాళ్ళని చూసాము. అలాంటి వాళ్ళగా మాటలు, కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఎల్లవేళలా పరితపించే, శ్రమించే గొప్ప నాయకుడు మా శిల్పామోహన్ రెడ్డి గారని విన్నవించుకుంటూ, మా అన్న నిలబడిన గుర్తు ఫ్యాన్ గుర్తు, మా అన్న నిలబడిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి నంద్యాల నుంచే నాంది పలకాలని, రాబోయే ఎలక్షన్లో ఈ ఎలక్షన్ నాంది కావాలని మనం ఈసారి శిల్పామోహన్ రెడ్డి. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి పాలనలో ఉన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈరోజు 6వ వార్డులో మరి వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు పర్యటన జరపడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ మనవి చేసేది ఒకటే, 6వ వార్డుకు సంబంధించి జగజీవన్ టెంపుల్ ఏరియా కానీ, ఫ్యాక్టరీలు ఉన్నటువంటి ఏరియా కానీ, వాటర్ ట్యాంక్ ఉన్నటువంటి ఏరియా కానీ సిమెంట్ రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, డ్రైనేజ్ కాలువలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి, మంచినీళ్ళు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి అవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా మంచినీళ్ళకు సంబంధించి కానీ, ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. మరి అదేవిధంగా పెన్షన్లు కానీ, రేషన్ కార్డు కానీ పూర్తి స్థాయిలో ఇప్పించాం. మరి ఆ రోజు ప్రీతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి వీళ్ళకే పెన్షన్ ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వకూడదని ఎక్కడ లేకుండా ప్రతి వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పించేటువంటి ఘనత
ప్రీతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. మరి అదేవిధంగా రేషన్ కార్డులు కానీ ఇండ్లు కానీ ఎవరు కావాలంటే వాళ్ళు కట్టుకుంటూ వచ్చారు. ప్రస్తుత టీడీపీ నాయకులు ఇల్లు కట్టిస్తామని 3 నుండి 5 లక్షల రూపాయలు కట్టమంటే పేదవారు ఎక్కడి నుండి తెస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ రోజు వరకు తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ఒక ఇల్లు కూడా 3 సంవత్సరాల్లో ఇవ్వలేని పరిస్థితి. మరి ఈరోజు 13,000 ఇల్లు కట్టిస్తామని అంటున్నారు. కానీ ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు నేను గెలిస్తే మా ప్రభుత్వం వస్తే మరి ఉచితంగా కట్టిస్తానని మాట ఇచ్చాడు. 13,000 ఇల్లు ఉచితంగా కట్టిస్తానని చెప్పి ఈరోజు ఉచితంగా కట్టించకుండా 3,60,000 ఒక టైపు కట్టాలంటున్నారు. రెండవ టైపుకి సంబంధించి 4,30,000, మూడో టైపుకి సంబంధించి 4,97,000 అంటే 5 లక్షల రూపాయలు కడితే కానీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి లేదు. అది కూడా అపార్ట్మెంట్స్. పేదవారికి 7,000 పక్కా గృహాలు కట్టించి ఇచ్చిన ఘనత మాకే చెందుతుందన్నారు. మరి ఆ రోజుల్లో మన వైఎస్ నగర్లో కానీ నందమూరి నగర్లో కానీ అదేవిధంగా ఊరుమలుపులకు సంబంధించి కానీ రైతు నగర్కు సంబంధించి కానీ ఐలూరుకు సంబంధించి కానీ మరి ఇవన్నీ కూడా 2 సెంట్ల స్థలాలు ఇచ్చాం, ఇండివిజువల్ ఇండ్లు కట్టించాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు వాళ్ళని చూడలేదు, అందరికి కూడా ఏమన్నారు, అందరికీ ఇచ్చాం. పట్టణాన్ని అభివృద్ధి చేయటం అంటే గాంధీ చౌక్ నుండి సాయిబాబా నగర్ వరకు విస్తరణ చేయటం కాకుండా పట్టణంలోని అన్ని కాలనీలు అభివృద్ధి పరచాలని ఆయన అన్నారు. రెండోది వైడనింగ్ మీరు చేస్తామంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నారు? సాయిబాబా నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు మాత్రమే వైడనింగ్ చేస్తే సరిపోతుందా అని అడుగుతా ఉన్నాను నేను. మొత్తము టౌన్ అంతా చేయాలి, అప్పుడే వైడనింగ్ చేసినట్టు. కానీ మేము కూడా మా హయాంలో మరి ఫండ్స్ ఇవ్వకపోయినా, ఫండ్స్ తక్కువ ఉన్నా రైల్వే స్టేషన్ నుంచి నూనెపల్లె వరకు, అదేవిధంగా నూనెపల్లె బ్రిడ్జి నుంచి సాయిబాబా నగర్ వరకు, అదేవిధంగా పద్మావతి నగర్ నుంచి మున్సిపాలిటీ వరకు కూడా వైడనింగ్ చేసిన ఘనత మాత్రం మాదని చెప్పి మరి అదేవిధంగా సులోచనమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వర్క్స్కు సంబంధించి కూడా అవునని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. 3 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే పట్టించుకోవడంలో కనీసం 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఈ యొక్క నంద్యాలలో ఎక్కడ డెవలప్మెంట్ లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏ ఫండ్స్ వచ్చినా కానీ కూడా, ఒకవేళ మీరు ఫండ్స్ ఇచ్చినా కానీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి తప్పకుండా ఎమ్మెల్యే మనం గెలిస్తే నిజాయితీగా పనిచేస్తాం, అన్ని విధాలుగా డెవలప్ చేస్తామని మనవి చేస్తూ మరి వచ్చే గుర్తు మన ఫ్యాన్ గుర్తు ఇప్పుడు మర్చిపోకండి. ఎందుకంటే రోడ్లు లేక, డ్రైనేజీ లేక, మంచినీళ్ళు రాకుండా, కరెంటు ప్రాబ్లం ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి నేను 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీ కాలువలు కానీ, మంచినీళ్ళకు సంబంధించి కానీ, అదేవిధంగా కరెంటు ప్రాబ్లం లేకుండా పూర్తి స్థాయిలో చేసినాం. మరి ఎన్నో వడ్డీ లేని రుణాలు కావచ్చు, శిల్పా సేవా సమితి ద్వారా మంచినీళ్ళు కావచ్చు. మరి ఈరోజు శిల్పా మినరల్ వాటర్ మీకు తెలుసు, ఒక ఫారూక్ నగర్లోనే ఇక్కడే మినరల్ వాటర్ పెట్టాం. పేదవాళ్ళకు అందుబాటులో 1 పైసా తీసుకోకుండా ఈరోజు నీళ్ళు ఇస్తున్నటువంటి చరిత్ర శిల్పా సేవా సమితికి సంబంధించి ఉంది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఎలక్షన్ల ముందు హామీలు ఇస్తుంది, జీవోలు ఇస్తుంది తప్ప ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా తప్పకుండా డెవలప్మెంట్స్ ఎక్కడ ఆగిపోవు, అభివృద్ధి పనులు ఎక్కడ ఆగవు. మీకు కావాల్సిన అభివృద్ధి జరగాలంటే నిజాయితీ పరుడైన ఎమ్మెల్యే కావాలి. 1 రూపాయి ఆశించకుండా పనిచేసే ఎమ్మెల్యేగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది తప్ప వేరే అవకాశం లేదని చెప్పి మనవి చేస్తూ, మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే నంద్యాల నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆయన నేను తప్పక గెలవాలి. గెలిస్తేనే ఈ యొక్క స్టేట్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా, దయచేసి పోయినసారి తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. మరి ఈసారి అయినా కానీ కూడా మన గుర్తు ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తుకు తప్పకుండా ఓట్లేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. పట్టణంలోని 14వ వార్డులో కడప వైసీపీ సమన్వయకర్త అమర్నాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నాయని, వైఎస్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు వైసీపీ అభ్యర్థి శిల్పాను గెలిపించాలని కోరారు.
ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎల్లయ్య, టైలర్ శివ, నబి రసూల్, సిద్ధయ్య, కోడి రమణ, కాశీ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ప్రజానికానికి అంతా తెలుసు ఎందుకు ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది, ఎందుకు ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఎప్పుడు కూడా శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఎంతో ఆ రోజు రాజకీయంగా ఆయనకి ఎంతో సహాయ సహకారాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారిని అందించడం జరిగింది. ఆ కృతజ్ఞతతో ఎప్పటికైనా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేరువ కావాలనే ఆలోచనతో శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దగ్గరై ఈరోజు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. విధంగా ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఈ దౌర్జన్యానికి, ఈరోజు న్యాయానికి, అన్యాయానికి, ధర్మానికి, అధర్మానికి ఈరోజు జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో నంద్యాల ప్రజానికం అంతా ఎంతో విజ్ఞతతో ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారని, ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ నంద్యాల ప్రజానికం అంతా కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, ఈ ప్రాంతంలో శిల్పా మోహన్ రెడ్డి గారు నంద్యాలలో శాసనసభ్యుడైతేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతం శాంతితో ఉంటుందని ఆలోచనతో ఉన్నారు. నిజంగా ఈరోజు అభివృద్ధి అంట నంద్యాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి గుర్తొచ్చిందా? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఏ రోజు కూడా నంద్యాల వైపు చూడిన పాపాలు పడుతుంది. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్తో ఎంతోమంది మైనార్టీలు ఈరోజు మంచి ఇంజనీరింగ్లు, మెడిసిన్లు, ఎంతో ఎంసీఏ, ఎంబీఏ చదివి ఎంతోమంది ఉద్యోగాల్లో ఒక ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. అంత చేసిన వ్యక్తి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఒక దురదృష్టకరం, మైనార్టీలు అంతా ఆలోచించాలా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మైనార్టీ లేని ప్రభుత్వంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఇదంతా మైనార్టీలు గమనించండి. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే మైనార్టీలు ఎప్పుడు కూడా ప్రేమించిన వ్యక్తి. ఇకపోతే ఎస్సీ ఎస్టీలు అయితే ఈరోజు గ్రామాల్లో ఎస్సీలు కాలనీల్లో కూడా పోతే ఈరోజు కరెంటులు కట్ చేయడం, మీటర్లు ఎత్తబడడం జరుగుతూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయి, ఎంతో మురిగిపోతుంది. అవన్నీ నీరు చెట్టుకు మీరు బదిలీ చేసిన మీ కార్యకర్తలు తింటూ ఉన్నారు. ఆ నిధులన్నీ కూడా ఈరోజు ఎస్సీ కాలనీలకు కరెంటు బిల్లులకు ఆ నిధులు మీరు కేటాయించండి. ఈరోజు ఎస్సీలు కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు. ఈరోజు మీరు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వారి విద్యుత్ బకాయిలు కూడా అన్నీ కూడా మాఫీ చేసి ఎస్సీలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించాలా. తప్పకుండా ఈసారి శిల్పా మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నా. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పట్టణంలోని బైమల్ వీధిలో జీఎస్టీకి వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారులు బంద్ పాటించారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మయ్య మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో వ్యాపారులు అంతంత మాత్రమే ఉన్న తరుణంలో ప్రభుత్వం వ్యాపారస్తులపై జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్యాయమని అన్నారు. జీఎస్టీని అమలు చేస్తే వినియోగదారులపై పెనుభారం పడుతుందని తెలిపారు. ఈ విధానాన్ని రద్దు చేయకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు జీఎస్టీ పెద్ద ట్యాక్స్ విధించారు. అది చిన్నదేం కాదు. వ్యవస్థ పెరుగుతూ 5%, 10, 20, 25 అట్లా పెరిగిపోతుంది. ప్రజలపై పెనుభారం అవుతుంది. కానీ ఇంతవరకు స్వతంత్రం వచ్చాల్సి గుడ్డపై ఎప్పుడూ విధించలేదు. ఇప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ వారు గుడ్డపై విధించారు. దీనిపై ఇంతకుముందు ఒక వారం రోజులు మేము బంద్ కూడా చేసి ఉన్నాము. మళ్ళా మా యొక్క ఫెడరేషన్ ఆదేశానుసారము నిన్న ఈ దినము రేపు బంద్ చేస్తున్నాము. ట్యాక్స్ లేవు. కానీ గవర్నమెంట్ కొత్తగా 18వ సమావేశంలో జీఎస్టీ అని కొత్తగా చేసింది. మన వస్త్ర వ్యాపారస్తులను దీన్ని వెంటనే తొలగించాలి. చివరిసారిగా పెట్టిన కాబట్టి తిమ్మడి తీసేయాల్సిందిగా కోరుతున్నాము. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై జీఎస్టీ ట్యాక్స్ విధించి ప్రజలకు మోయలేని భారం మోపుతా ఉంది. అంతేకాకుండా ఈ వస్త్ర వ్యాపారంపై లక్షలాది మంది కార్మికులు జీవనోపాధికి కల్పిస్తున్న ఈ వస్త్ర వ్యాపారం చాలా దెబ్బతిన ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క జీఎస్టీ తొలగించి ఈ వినియోగ
వినియోగదారులకు కానీ వస్త్రాల వ్యాపారులపై ఆధారపడిన కార్మికులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణము చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వము జిఎస్టీని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము. నెహ్రూ గారు ఫస్ట్ నీడాలి, దీన్ని 3 నెలలకు లేకుండా చేసినారు. అటువంటిది ఈ ప్రభుత్వం ఎందువల్ల చేస్తున్నారో మాకే అర్థం కావడం లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో జిఎస్టీ తీసేయాలి, వస్త్రాలపై జిఎస్టీ తీసేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య, ప్రసాద్, శంకర్, శ్రీను, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల ప్రజలంటే ఎంత ప్రేముందో కౌన్సిలర్ సుబ్బరాయుడు ఇంటిపై జరిపిన దాడి నిదర్శనమని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పుల్లయ్య అన్నారు. మొన్న అర్ధరాత్రి జరిగిన సంఘటనను కౌన్సిలర్ సుబ్బరాయుడిని అడిగి తెలుసుకున్నారు. మా పేదల గుండెల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన తెలిపారు. టీడీపీ నాయకుల ఇళ్లలో ఎంత డబ్బు ఉన్నా పట్టించుకోని పోలీసులకు చిన్న వ్యాపారంతో జీవనం సాగించే సుబ్బరాయుడి ఇంట్లో 80,000 ఉంటే తప్పేంటి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాయుడు, ఓబయ్య, మునిరామయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క న్యాయ బ్రాహ్మణుడు 126 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా ఎన్నుకోబడింది మొదటిగా నన్నే. అది మా కులం సపోర్టునా, మా బంధువుల సపోర్టునా, మిత్రుల సపోర్టునా అందరు కష్టపడి నన్ను ఎన్నుకుంటే ఈరోజు ఇంటిపైన భయపడిచ్చి భయభ్రాంతులను చేసి బాన్స్ ఉన్నాయని, అలాగే డబ్బు ఉండదని ఇటువంటి చర్యలు పాల్పడి రేత్రిపూట పిల్లల ఖర్చులు కూడా లేకుండా తీసుకోవడము మా నాయకులు జీర్ణించుకోలేక ఈరోజు మద్దతుగా తెలపడానికి వచ్చినారు. అలాగే ఇది ఇంతటితో ఆగదు, జిల్లా స్థాయికి పోతుంది, రాష్ట్ర స్థాయికి పోతుంది. దీన్ని చాలా తీవ్రం చేయాలని మా అధ్యక్షులు వాళ్ళు నిర్ణయిస్తున్నారు. ఇటువంటి దుర్చర్యలను బడుగు బలహీన వర్గాల మీద చూపించాల్సింది ఎక్కడో ఉండేటువంటి డబ్బు సంపాదించుకునే వాళ్ళ మీద ఇటువంటి వల్ల చూపించాలి. ఇంకోటి ఒక క్రిమినల్లో లేకపోతే ఒక నక్సలేటు లేదంటే కనుక ఒక తీవ్రవాదుల మీద చేయాల్సిన దాడులు ఒక ప్రజాప్రతినిధి అయిన ఇళ్లపై చేయడం ఇది ఎంత మటుకు సబబని నేను పరిశీలిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బలుగు బలహీన వర్గాల మీద దాదాపుగా ఈరోజు పార్టీలు మారినటువంటి ఎంతమంది ఇళ్ళ మీద వీళ్ళు దాడి చేశారు. మా బలహీన వర్గాల మీద మీరు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? వీళ్ళ మీద దాడి చేస్తే ఇప్పటికీ దాదాపుగా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి ఇళ్లలో డబ్బు చిక్కింది. ఈరోజు తిరుపతిలో కానివ్వండి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మినిస్ట్రీ ఇంట్లో 10 లక్షల రూపాయలు చిక్కితే ఈ 10 లక్షలు మా కూరగాయలకు సంబంధించినటువంటి ఒక సామాన్యుడి ఇంట్లో, అది కూడా అతను చిన్న వ్యాపారం ఉంది, పాల బిజినెస్ ఉంది, ఇంట్లో డాక్రానికి సంబంధించినటువంటి ఆయన మిసెస్ దానికి సంబంధించినటువంటి లీడరు, అదేవిధంగా పక్కన సైట్ అమ్మేసి డబ్బులు కూడుకున్నటువంటి 6 లక్షల రూపాయలను చూపించి భూతద్దంలో చూచి 5 కోట్ల రూపాయలు ఉన్నాయి మీ ఇంట్లో అన్నటువంటి వాళ్ళు ఈరోజు 6 లక్షలు పట్టుకొని అతని మీద కేసులు బనాయించాలని భయపడియాలని చెప్పేసి భయపడిచ్చి మీరు ఓట్లు రాబట్టుకోవటం నిజంగా దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడుకే చెందింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ఏ విధంగా అయితే బడుగులు పనిగీరు వర్గాల మీద మీరు ఏ విధంగా దాడి చేస్తున్నారో, దాడి చేసి ఓట్లు రాబట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారో ఇది దుర్మార్గమైన చర్య. ఈ విధంగా మీకు ఓట్లు పడవు. ఈరోజు మీరు ఈ చర్య వల్ల బలుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పూర్తి ఓటింగ్ శాతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నారు, ఎల్లప్పుడూ వారెమ్మటే ఉంటారు. మీరు చేసే బెదిరింపులకు కానీ మీరు చేసే దాడులకు కానీ భయపడే సమస్య లేదు. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమందరం అండగా ఉంటాం, గెలిపించుకుంటాం. నాయ బ్రాహ్మణులకి ఎక్కడ ఒక సర్పంచ్ కానీ ఒక కౌన్సిలర్ కానీ ఇక్కడ మనకు గెలిపించుకున్న బాపతులు లేవు. ఇప్పుడు అంతో ఇంతో ఎదిగే టైంలో ఇలాంటి చర్యలు అర్ధరాత్రి పూట వచ్చి ఏదో అంతో ఇంతో డబ్బులు కుటుంబ నిమిత్తం ఖర్చులు పెట్టుకున్న డబ్బుల కోసం 50 మంది పోలీసులు, డిఎస్పీలు, ఏఎస్ఐలు వచ్చి దాడి చేయడము చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి చర్యలు చేయడము ఇదే ఫస్ట్ సారి. ఇక ఏమన్నా జరిగితే మేము కూడా అందరం ఎదుర్కొని ముందరకు పోవాలని ఆలోచన చేస్తున్నాం. జరిగితే సుబ్రాయుడు గారు ఎవరు లేదు మాకని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి 1:30లో ఒక కౌన్సిలర్ ఇల్లు అంటే నంద్యాల 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డుల్లో కౌన్సిలర్ లేరా? ఒక సుబ్బరాయుడు కౌన్సిలర్ అయినారా? ఒక నాయబ్రాహ్మడు సుబ్బరాయుడు, ఆయనకు రెడ్డి గారు ఉన్నారు, శెట్టి గారు ఉన్నారు, ఎన్నో ఉన్నారు ఇక్కడ కౌన్సిలర్లు.
కేవలం ఒక సుబ్బరాయుడి ఇంటి మీదనే అర్ధరాత్రి వచ్చేసి డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, పోలీసులు వచ్చి చుట్టూ రౌండ్ ఆఫ్ చేసి ఇది ఎంతవరకు న్యాయం అని, రేబల్స్ అని, బాంబులు ఉన్నాయని, గడ్డి బాంబులలో వాళ్ళ దిబ్బలలో ఎతకలాడిన అర్ధరాత్రి ఇది ఎంత మటుకు న్యాయము? ఒక కౌన్సిలర్ మీద వాళ్ళ ఇంట్లో సన్న పిల్లడు 6 నెలల పిల్లోడు ఉన్నాడు, ఇంట్లో ఉండే డబ్బులు, జోయిలో ఉండే డబ్బులు కూడా తీసుకొని పోయినారు. పొద్దున వాళ్ళకు పాలక పిల్లలకు అర్ధరాత్రి పిల్లలు పోయిన పిల్లలకి ఏమన్నా జరిగితే ఎవరిని డబ్బులు అడగాలి? ఉండే డబ్బులన్నీ తీసుకొని పోతే ఎట్లా? ఇది ఎంత మటుకు న్యాయము అని ఈ న్యాయ బ్రాహ్మణుడు సంఘాల మొత్తము జిల్లా లెవెల్, రాష్ట్ర లెవెల్ మొత్తం ఏకమయ్యి ఎవరినైనా కానీ ఇట్లాంటి జరిగితే కూడా ఎవరిని సహించేది లేదు, ఎంతవరకైనా ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాం న్యాయ బ్రాహ్మణుడు. మమ్మల్ని పిలుచుకుంటే ఎంతైనా దగ్గరకు వస్తాం, మాతో పెట్టుకుంటే మాత్రం అది తర్వాత సంగతి. ఉప ఎన్నికల నేపథ్యంలో గోస్పాడు మండలం దీపగుంట్ల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి 9 సూత్రాలను ఎన్నుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన వెంట 1000 రూపాయలు ఉన్న పెన్షన్ను 2000కు పెంచుతామని మాటిచ్చారు. చదువుకునే విద్యార్థులకు 1000 నుండి 2000 వరకు ప్రతి నెల చెల్లిస్తానని భరోసానిచ్చారు. రైతులు పచ్చగా ఉండాలంటే మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరారు. వచ్చే ఉప ఎన్నికలలో వైసీపీని గెలిపించి దీపగుంట్ల గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకుందామని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి నవరత్నాలు, పెన్షన్ 1000 రూపాయల నుంచి 2000 పెంచడం కానీ, అదేవిధంగా ఆయన ప్రకటించినటువంటి రైతులకు పిల్లల చదువుకు ప్రకటించినటువంటి 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు కానీ, ఇల్లు కూడా ఇష్టం వచ్చినట్టు ఎన్నైనా పెద్ద ఎత్తున ప్రకటించడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మనమందరము ఆలోచించాల్సింది ఒకటే, 3 ఏళ్ళు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో డెవలప్ చేయాలని కానీ, గ్రామాలు తిరగాలని కానీ, గ్రామాల్లో ప్రకటించాలని కానీ ఏ మంత్రికి అనిపించలా. ఏ ముఖ్యమంత్రి ఒకసారి మన దగ్గరికి వచ్చినాడు, కానీ ఏమీ కూడా ఆ రోజు ఇదే దీపగుంట్ల కోరికలు తీర్చడానికి ఏదైతే వరాలు ప్రకటించాడో దాన్ని ఫలితాలు సాధించడానికి 1.5 సంవత్సరం పిపి నాగిరెడ్డి గారు నేను పూర్తిగా తిరగడం జరిగింది. సెంటర్ కానీ, జూనియర్ కాలేజీకి సంబంధించిన ఫండ్స్ కానీ, మరి ఈరోజు ఆ రోజు ఇస్తానన్నటువంటి ఫండ్స్ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, రైతులకు రుణమాఫీ ప్రకటించావు, ఏమైందని అడుగుతావు. డాక్రా రుణమాఫీ ఏమైందని అడుగుతా ఉన్నా. నిరుద్యోగులు ఆ రోజు నట్టేట ముంచినావు, నిరుద్యోగ భృతి ఇస్తానని ఈ రోజు కూడా 1 రూపాయి కూడా విధించడం లేదు. మరి ఈరోజు గోదావరి పుష్కరాలంటావు, కృష్ణా పుష్కరాలని దగ్గరగా ఇస్తే మరి ఈరోజు రైతులు బాగుపడే పరిస్థితి. మరి అదే విధంగా రంజాన్ తోఫా అంటావు, సంక్రాంతి తోఫా అంటావు, అదేవిధంగా క్రిస్టమస్ తోఫా అంటావు. మాకు కావాల్సింది తోఫాలు కాదు, రైతుల యొక్క మేలు, రైతుల యొక్క బాగోగులు, కూలీల యొక్క బాగోగులు కావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మరి అదే విధంగా రాబోయేది రాజన్న రాజ్యం. ఆ రాజన్న రాజ్యం రావాలంటే నాంది ఒక నంద్యాల నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా మీ చేతుల్లో ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళకి ఎంతో డబ్బులు పెట్టి ప్రలోభం చేస్తారు. ఆ ప్రలోభాలకు ఎవరు లొంగొద్దు దయచేసి. ఎందుకంటే జనరల్ ఎలక్షన్ లో ఎట్లా వాళ్ళ పార్టీ ఖాళీ
కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లో బాగా ఆలోచించుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శిల్పామోహన్ గారికి మనం కోరుకుంటున్నాము. మా యొక్క కుటుంబం గురించి కానీ పెద్ద ఆయన పిపి నాగిరెడ్డి గురించి కానీ రోజు పేపర్లో అదొక విధంగా అక్కడ మారుతుంది, అదేమి లేదు. ఈరోజు ఇక్కడనే ఉన్నాం కాబట్టి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా ఉదయం నమస్కారాలు తెలుపుకుంటున్నాము. మనం ఆశీర్వదిస్తే అప్పుడు మన నాయకుడు, రాష్ట్ర నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అది నంద్యాల నుంచే స్టార్ట్ కావాలని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యం వచ్చే ఈ రోజు మనం కష్టపడినందుకు ఈ వేవ్ ఇక్కడ నుంచే మన రాష్ట్రం అంతా స్టార్ట్ కావాలని చెప్పి అందుకు మీరందరూ ఓట్లు వేసి శిల్పామోహన్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తే మనము అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరూ ఈ సందర్భంగా పిపి నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు శిల్పామోహన్ రెడ్డి గారు అదే ప్లీనరీ సమావేశంలో మరి నవసూత్రాల పథకం కూడా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి పెన్షన్ 2000 ఇచ్చే కార్యక్రమం కానీ సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమం కానీ మరి రైతులకు సంబంధించి 4 సంవత్సరాల్లో 50,000 ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ నేను ఖచ్చితంగా ఈ పార్టీలోనే ఉండి అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నా. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అక్క చెల్లెలందరూ కూడా తెలుసు, అక్క చెల్లెలందరూ కూడా ఈరోజు 6,000 కోట్ల రూపాయలు ఇచ్చానంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు? అక్క చెల్లెళ్ళు ఆ రోజు నుంచి పాపం ఈ రోజు వరకు కూడా వడ్డీ కట్టక వాళ్లకు బ్యాంకులలో రుణాలు ఇవ్వక వాళ్ళ జీవన వృత్తి కూడా ఇబ్బంది అయిపోయి ఈ రోజు బ్యాంకుల్లో వస్తున్నారంటే అక్క చెల్లెళ్ళు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు కష్టాలు తీర్తాయి, మన కష్టాలన్నీ తీర్తాయి. అనంతరం పిపి రాజు మాట్లాడుతూ మన నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పామోహన్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. అందులో మనము ఈ యొక్క ఎలక్షన్స్ లో శిల్పామోహన్ రెడ్డి గారికి అత్యధిక భారీ మెజారిటీ కొనసాగించి మన ఊరు తరఫున ఆయనకు చిరుకానుగా అందించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పిపి మధు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో 6-7 వార్డుల్లో పర్యటించిన వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలను అణచాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని తెలిపిన రాష్ట్ర నయీ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు పుల్లయ్య. ప్రచారంలో భాగంగా 14వ వార్డులో పర్యటించిన కడప జిల్లా వైసీపీ సమన్వయకర్త అమర్నాథ్ రెడ్డి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహించిన వస్త్ర వ్యాపారులు. రైతన్నలు బాగుండాలంటే రాజన్న రాజ్యం మళ్లీ రావాలని పిలుపునిచ్చిన నంద్యాల వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.